హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా రాజకాంత బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి. నేను ఎక్కడికి వెళ్ళానని చూస్తున్నారా? చూడండి ఎక్కడికి వెళ్ళాను. ఆషాఢం చివరి ఆదివారము. ఆ రోజు మంచిర్యాలలోని బొక్కలగుట్ట దగ్గర ఉన్న గాంధారి మైసమ్మ బోనాల జాతర జరుగుతుంది. అందుకని ఫ్యామిలీతో బోనాల జాతరకైతే వెళ్ళాము. లాస్ట్ సండే క్వారీ జాతర జరిగింది, కానీ అక్కడికి వెళ్ళలేకపోయాము. ఈ జాతరకి వెళ్ళాలనే ఉద్దేశంతో వచ్చేసాము. టెంపుల్ దగ్గర నుండి 1 కిలోమీటర్ దాకా చాలా జనాలు ఉన్నారండి. ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిందండి. నేను పుట్టి పెరిగిందంతా మంచిర్యాల జిల్లాలోనే. అలాగే కాలేజీ కూడా ఈ అమ్మవారి గుడి ముందు నుండే వెళ్ళేదాన్ని, కానీ ఎప్పుడూ కూడా దర్శించుకోవడం అయితే చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. చాలా సంవత్సరాల నుండి వెళ్ళాలి అనుకున్నాను, కానీ అమ్మవారి దర్శన భాగ్యం అయితే మాకు ఇప్పుడు దొరికిందండి. కారులో నుండి దిగి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. తీరా చూస్తే క్యూ ఎక్కడికో ఉంది, చాలా దూరం ఉంది. క్యూలో నిలబడితే సాయంత్రం అవుతుందని మా బావగారు, అంటే అక్క వాళ్ళ భర్త, స్పెషల్ దర్శనంలో వెళ్దామన్నారు. స్పెషల్ దర్శనము ఒకరికి 100 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళాము. అక్కడ స్పెషల్ దర్శనం క్యూలో కూడా చాలా రష్ ఉందండి. జనాలు ఎక్కువగా ఉండడం వల్ల వీడియో తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో, క్యూ ఎంత ఉందో. స్పెషల్ దర్శనంలో తక్కువ జనాలు ఉంటారనుకున్నాము, కానీ ఇక్కడ కూడా చాలామంది జనాలు ఉన్నారు. అంతేకాదండి, జనాలు చాలా ఎక్కువ ఉన్నారని మధ్య మధ్యలో ఆపుతూ వచ్చారు. ఈ జాతర సమయాలలో దైవ దర్శనాలకు వెళ్తే జనాలు ఎక్కువగా ఉండడం వల్ల దేవుణ్ణి సరిగ్గా చూడడం కూడా కుదరదు. ఫాస్ట్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది. దర్శించుకునే వాళ్ళు దర్శించుకుంటూనే ఉన్నారు, మొక్కులు తీర్చుకునే వాళ్ళు మొక్కులు తీర్చుకుంటూనే ఉన్నారు, అలాగే వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇదంతా చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎట్టకేలకు అమ్మవారి దర్శనం అయితే కలిగింది. అమ్మవారి దర్శనం కాగానే బయటికి వచ్చిన తర్వాత నాగులమ్మ దగ్గర క్యూలో నిలబడ్డాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జనాలు అందరూ ఎలా మొక్కులను పెడుతున్నారో. అమ్మవార్లకు పసుపు కుంకుమలు, అగరొత్తులు, టెంకాయలు, అలాగే ఒడిబియ్యాలు, చీరసారలు. కోళ్లను కోసేవాళ్ళు కోళ్లతో కొరుకు ముట్టివ్వడం అంటే కోళ్లను పట్టుకొని అమ్మవారికి వాళ్ళ కోరికలను చెప్పుకొని కోడికి ఆహారం వేస్తారు. కోడి ఆ ఆహారాన్ని తింటే అమ్మవారు మన కోరికను విన్నట్టు, మన కోరిక తీరుతుందని భావిస్తారు. మా దర్శనం అయ్యాక మొక్కులు పెట్టి అందరము బయటికి వచ్చాము. తర్వాత బోనాలు వచ్చే సమయము ఆసన్నమైందని ఎవరో చెప్తే అందరము రెడీగా ఉన్నాము. బోనాలు వచ్చే దారిలో ఒక ఎత్తైన ప్రదేశం ఉందండి. అక్కడ పైనకి ఎక్కి నిలబడి చూస్తున్నాము. చాలామంది జనము బోనాలను చూడడం కోసము అక్కడ ఎక్కి నిలబడి చూస్తున్నారు. అంతలోనే కొన్ని వందల బోనాలను తీసుకొని జనమందరూ వస్తున్నారు. వాళ్ళందరూ ఈ గాంధారి మైసమ్మకు దగ్గర ఉన్న ఊళ్ళ వాళ్ళందరూ వస్తున్నారండి. జనాలతో పాటు లీడర్సు, రాజకీయ నాయకులు కూడా వస్తున్నారు. ఈ బోనాలను చూస్తుంటే బోనాల జాతర ఇంత వైభవంగా చేస్తారా అని నాకు అనిపించింది. ఎందుకంటే నేను మొదటిసారి చూస్తున్నాను కాబట్టి. ఇలా చూస్తుంటేనే ఇంకా వస్తూనే ఉన్నాయండి. కొన్ని వందల బోనాలను ఎత్తుకొని జనాలు వస్తున్నారు. 2 కళ్ళు చాలలేదనుకోండి. చాలా వైభవోపేతంగా జరిగిందండి బోనాల పండుగ. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మట్టి కుండలకు పచ్చగా పసుపు రాసి చాలా అందంగా ముస్తాబు చేసి
వేపరెమ్మలను చేర్చి చాలా బాగా తయారు చేశారు. చూస్తున్న కొద్దీ ఇంకా ఇంకా బోనాలు వస్తూనే ఉన్నాయి. గాంధారి మైసమ్మ జాతరను మంచిర్యాల జిల్లా వారే కాదండి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుండి కూడా చాలామంది భక్తులు వచ్చి బోనాలు చెల్లించి మొక్కులు పెట్టుకుంటున్నారు. గాంధారి మైసమ్మ తల్లి ఎంత పవర్ఫుల్ అయితే ఇంతమంది భక్తులు వస్తారు చెప్పండి. గాంధారి మైసమ్మ జాతర ఇక్కడే కాకుండా గాంధారి ఖిల్లాలో కూడా 3 days జరుపుతారు. గిరిజనులకు ఈ అమ్మవారంటే చాలా నమ్మకము. వారికి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారము అని వాళ్ళు భావిస్తారు. నేనైతే గాంధారి ఖిల్లాలో జాతరనైతే మిస్ అయ్యానండి. ఇక్కడికి రావడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నాకైతే ఈ హడావిడిలో అమ్మవారిని చూసినట్టే అనిపించలేదు. మళ్ళీ ఒకరోజు మా ఫ్యామిలీతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాను. ఈ జాతర కంటే ముందు జూలై 9న మాఘశుద్ధ పౌర్ణమి రోజు గాంధారి ఖిల్లాలో 3 రోజుల పాటు ఈ అమ్మవారి జాతర అయితే జరిగిందండి. ఆ జాతరను గిరిజనులు చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. గిరిజనులే కాదండి, గిరిజనేతరులు కూడా చాలా నమ్మకంతో మొక్కుతారు. ఇప్పుడు జరుగుతున్న గాంధారి మైసమ్మ జాతర మెయిన్ రోడ్ పక్కకే ఉంటుందండి. ఇక్కడి నుండి లోపలికి 5 కిలోమీటర్లు వెళ్తే గాంధారి ఖిల్లా ఉంటుంది. గాంధారి ఖిల్లాను కాకతీయుల సామంతులైన వడ్డెల రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. దాదాపు 700 సంవత్సరాల క్రితము ఈ మైసమ్మ తల్లిని వీరే ప్రతిష్ఠించారని నానుడి. నేను జాతరకు వెళ్ళాక అక్కడి వాతావరణం అంతా చూశాక ఈ కథ గురించి నాకు తెలుసుకోవాలనిపించిందండి. కొంచెమైతే తెలుసుకున్నాను, అది మీతో షేర్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, మీ ఊరిలో ఆషాఢం బోనాల జాతర జరిగిందా? ఎలా జరుపుకున్నారు అందరూ? మా సైడ్ అయితే చాలా బాగా జరుపుకున్నామండి. మీకు నా ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్లో మెయిన్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. నాకు వాచ్ టైం అనేది పడుతుంది. అలాగే ప్రతి ఒక్క వీడియోకు కానీ షార్ట్స్కి కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమంది ఫ్రెండ్స్కి నా ఛానల్ రీచ్ అవుతుంది. జాతర నుండి బయటికి వచ్చినాక కొంచెం దూరంగా వచ్చి అందరము వంట చేసుకొని తిన్నాము ఫ్రెండ్స్. ఇలా బయటికి వచ్చినప్పుడు వంట చేసుకొని తింటే పిక్నిక్ లాగా బాగుంటుంది.